హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 1181 పాయింట్స్ గెయిన్ అయి 61,795 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 321 పాయింట్స్ గెయిన్ అయి 18,350 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 533 పాయింట్స్ గెయిన్ అయి 42,137 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ, పర్టికులర్ గా నిఫ్టీ ఓపెనింగ్ ఒక బిగ్ గ్యాప్ అప్ అయింది. ఎందుకైందో మాట్లాడుకుందాం. అండ్ ఈవెన్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా మార్కెట్ ని మనం ఎలా గమనించాలి, ఫర్దర్ గా కూడా పెరుగుతుందా ఆర్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న డైనమిక్స్ ఏంటి, వీటన్నిటిని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ దానికి ముందు ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ టైం నుంచి కొంత టైం రెసిస్టెన్స్ ని ఫేస్ చేసిన వన్స్ అది బ్రేక్ అయిన తర్వాత ప్రీవియస్ గా ఉన్న రెసిస్టెన్స్ ఇప్పుడు సపోర్ట్ అవుతూ ఆల్మోస్ట్ డే హైస్ కి నియర్ గా నిఫ్టీ క్లోజ్ అయింది. అండ్ ఇవాళ నిఫ్టీ మూలో మెయిన్ రోల్ ని ప్లే చేసింది హెచ్డిఎఫ్సి ట్విన్స్. బికాస్ ఓన్లీ హెచ్డిఎఫ్సి 60 పాయింట్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 90 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీకి కాంట్రిబ్యూట్ చేశాయి. మీన్స్ కంబైన్డ్ గా హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 50% ఆఫ్ ద నిఫ్టీ మూవ్ కి రీజన్. అండ్ ఈ రెండింటికి ఇంకొక రెండు యాడ్ అయితే లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి రిలయన్స్ అండ్ ఇన్ఫోసిస్ యాడ్ అయితే ఎంటైర్ నిఫ్టీలో ఇవాళ వస్తున్న మూవ్ లో 80%, మోర్ దాన్ 80% ఆఫ్ ద మూవ్ కేవలం ఈ 4 స్టాక్స్ నుంచి వచ్చినవే. కాబట్టి మీరు గమనిస్తే ఇతర ఇండెక్స్ లైక్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో కానీ మిడ్ క్యాప్ ఇండెక్స్ లో కానీ బిగ్ మూవ్ మనకి ఇవాళ కనిపించలేదు. సో ఇది కాన్సన్ట్రేటెడ్ గా ఫ్యూ స్టాక్స్ లో వస్తున్న మూవ్ కారణంగానే ఇవాళ మనకి ఇండెక్స్ అయితే ఇంతలా మూవ్ అయింది. అండ్ మన మార్కెట్స్ ని కొంత టైం పక్కన ఉంచితే మీరు యుఎస్ మార్కెట్స్ ని గమనించండి. నిన్న ఆల్మోస్ట్ 7% నాస్డాక్ ఇండెక్స్ పెరిగింది. యాజ్ ఎ ఇండెక్స్ నాస్డాక్ 7% అబోవ్ 7% పెరుగుతుంటే అందులో ఉంటున్న స్టాక్స్ లైక్ అమెజాన్ 12%, గూగుల్ నియర్ టు 8 అండ్ మైక్రోసాఫ్ట్ 8 అండ్ యాపిల్ 9% దగ్గరగా సింగిల్ ట్రేడింగ్ సెషన్స్ లో మార్కెట్ లో పెరిగాయి. ఇలా యుఎస్ మార్కెట్స్ ఇంతలా సడన్ గా ఇంతలా పెరగడానికి అండ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా ఇంత గ్యాప్ అప్ అయి ఇలా మూవ్ అవడానికి బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్ నిన్న యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. కోర్ ఇన్ఫ్లేషన్ డేటా 0.45% దగ్గరగా ఉంటుంది అనుకుంటే గ్రోత్ మంత్ ఆన్ మంత్ లో అది ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో వస్తూ ఉండడం, ఇన్ఫ్లేషన్ స్లైట్ గా కూల్ అవుతుంది. సో దట్ అప్కమింగ్ టైమ్స్ లో ఫెడ్ వాళ్ళు అంత అగ్రెసివ్ గా వడ్డీ రేట్లు పెంచరేమో ఒక ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో బిల్డ్ అయ్యాయి. సో అగైన్ చెప్తున్నాను, బిల్డ్ అయ్యాయి. ఎవరు కూడా అఫీషియల్ గా ఫెడ్ మెంబర్స్ వచ్చి మేము పెంచమనే స్టేట్మెంట్స్ ఇంకా చేయలేదు. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈ అప్డేట్ వచ్చాక యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అయ్యాక ఆల్మోస్ట్ 5 ఫెడ్ మెంబర్స్ దగ్గరగా మాట్లాడారు. అండ్ 5 మాటల్ని గమనించిన ఎక్కడ కూడా మేము వడ్డీ రేట్లు తగ్గించాలనే ఆలోచనలో ఉన్నామని ఎవరూ కనిపించట్లేదు. ప్రతి ఒక్కరు కూడా మేము వడ్డీ రేట్లను వెనక్కి తీసుకురావడం కంటే ఇంకా పెంచుతూ మేము ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయాలనుకుంటున్నామనే మాటలే వినిపించాయి. కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో పర్టికులర్ గా డిసెంబర్ మీట్ లో మనకి ఫెడ్ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మనం జాగ్రత్తగా గమనించాలి. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ లో ఇన్ఫ్లేషన్ డేటా తర్వాత టర్మినల్ రేట్ మీన్స్ ఇలా పెంచుతూ ఫెడ్ వాళ్ళు ఎక్కడ వడ్డీ రేట్లు ఆపుతారని చూసినప్పుడు ప్రీవియస్ గా 5.5% వరకు పెంచుకుంటూ వెళ్తారనే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ నుంచి నిన్న యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా తర్వాత 4.9% కే పెంచుతారు. అక్కడికి వెళ్ళాక కూల్ ఆఫ్ అవుతుంది, వడ్డీ రేట్లు అంతకు మించి పెంచరనే ఒక ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో బిల్డ్ అవుతున్నాయి. మీన్స్ ఓవరాల్ గా ఫెడ్ ఒక యాక్టివిటీ ఈ ఇన్ఫ్లేషన్ డేటాకు ముందున్న దానికంటే ఇన్ఫ్లేషన్ డేటా తర్వాత ఓవర్ ద పీరియడ్ అంత అగ్రెసివ్ గా ఉండదనే ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్స్ ని యుఎస్ మార్కెట్స్ ని డ్రైవ్ చేశాయి. కేవలం ఈ రీజన్ అనే కాదు, ఇలా ఉంటున్న సెంటిమెంటల్ చేంజెస్ తో డాలర్ ఇండెక్స్ బిగ్ వేలో కూల్ అయింది. నిన్న మీరు గమనిస్తే డాలర్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 2.4% దగ్గరగా ఫాల్ అయింది. సో డాలర్ వీక్ అవుతుండడం ఇండియన్ రూపీ స్ట్రెంత్ అవుతుంది. అండ్ ఇండియన్ రూపీతో పాటు ఇతర కరెన్సీస్ అన్ని కూడా స్ట్రెంత్ అవుతూ ఉండడం కూడా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా పర్టికులర్ గా ఇండియన్ రూపీలో కనిపిస్తున్న స్ట్రెంత్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ని ఎక్కువ తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వడ్డీ రేట్లు అంత అగ్రెసివ్ గా పెరగవని అండ్ ఈవెన్ రూపీ కూడా స్ట్రెంత్ అవుతూ ఉండడం ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఈ బులిష్ మూవ్ కి ఉంటున్న మెయిన్ రీజన్స్. అండ్ దీనికి అడిషన్ గా ఎంఎస్సిఐ వాళ్ళు హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చేస్తూ ఉండడం కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీని ఇంతలా మూవ్ చేయడానికి స్టార్టింగ్ లో అనుకున్నాం కదా వాటి రెండింటి కాంట్రిబ్యూషన్ ఎంత ఉందని. సో వాటి రెండింటి కాంట్రిబ్యూషన్ తో కూడా ఇవాళ నిఫ్టీ ఇంతలా మూవ్ అయింది. ఓకే, ఇవాల్టి మూవ్ ని మనం గమనించాం. అప్కమింగ్ టైమ్స్ లో మార్కెట్ ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిని కంపారిటివ్ బేసిస్ లో చూస్తున్నప్పుడు నేను మీకు ప్రీవియస్ గా కూడా ఇక్కడ నుంచి బ్యాంకింగ్ స్టాక్స్ లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, ఇంతలా పెరిగే రీసెంట్ టైమ్స్ లో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అనే క్వశ్చన్ లో కూడా ఎంటైర్ బ్యాంకింగ్ సెక్టర్ ఒక నెంబర్స్ మొత్తంలో కూడా ఒక స్ట్రాంగ్ రివైవల్ కనిపిస్తుంది. కాబట్టి ఇది ఒక క్వార్టర్ తో ఎండ్ అవుదో అప్కమింగ్ క్వార్టర్స్ లో కూడా కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కంపేర్డ్ విత్ నిఫ్టీ నేను బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ బులిష్ గా అయితే ఉన్నాను. మేబీ నేను రాంగ్ గా వచ్చేమో, బట్ బేస్డ్ అపాన్ దేర్ రిజల్ట్స్ అండ్ ఎంటైర్ సెక్టార్ రిలేటెడ్ గా ఉంటున్న చేంజ్ ఎంటైర్ బ్యాంక్ నిఫ్టీని మనం పాజిటివ్ గా చూడడానికి సహాయపడుతుంది. బట్ నిఫ్టీ విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కనిపించిన ఈ స్ట్రాంగ్నెస్, ఈ స్ట్రెంత్ అనేది ఇవాళ మనకి మూవ్ చేసి ఉండొచ్చు. కానీ అప్కమింగ్ టైమ్స్ లో కూడా స్ట్రెంత్ అక్కడ మెయింటైన్ అవుతుంటే
అవుతుంటేనే ఇంత మూవ్ మనకి అక్కడ పాసిబుల్ అవుతుంది. లేదంటే నిఫ్టీ రిలేటెడ్ గా ఆల్ టైమ్ హైస్ టచ్ అవడానికి ఇప్పుడైతే 52 వీక్ హై అయితే టచ్ చేసింది. ప్రీవియస్ 52 వీక్ హై ఆల్మోస్ట్ 18,350 దగ్గరగా ఉంటే ఇవాళ అయితే ఇది బ్రేక్ అయింది. కానీ ఆల్ టైమ్ హై లాస్ట్ అక్టోబర్ 2021 అక్టోబర్ ఆ టైంలో ఫామ్ అయిన హై అయితే ఆల్మోస్ట్ 18,601 అరౌండ్ అది బ్రేక్ చేస్తుంది. ఇంకా అప్ సైడ్ కి వెళ్తుందని ఒక కన్విక్షన్ మనకి ఇవాల్టి మూవ్ తర్వాత ఒక ఎక్సెప్షనల్ న్యూస్ ఐటమ్ లైక్ హెచ్డిఎఫ్సి రిలేటెడ్ గా వచ్చిన ఎక్సెప్షనల్ న్యూస్ ఐటమ్ తర్వాత 18,400 అబోవ్ కానీ ఒకవేళ మనకి నిఫ్టీ క్లోజ్ అవుతుంటేనే మనం ఫర్దర్ గా నిఫ్టీ రిలేటెడ్ గా బులిష్ వ్యూ ఉంచుకోవచ్చు. లేదంటే ఈ జోన్ ఇప్పుడు ఏదైతే మార్కెట్ ట్రేడ్ అవుతుందో అది ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ గా ఫేస్ చేసిన జోన్ కాబట్టి బిలో 18,400 పర్టికులర్ గా నిఫ్టీ రిలేటెడ్ గా బులిష్ వ్యూ తీసుకొని ఓవర్ నైట్ పొజిషన్స్ ని ఉంచుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు. బట్ కంపేర్డ్ విత్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా బులిష్ ఆర్ పాజిటివ్ సైడ్ మనం చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్ అయితే బ్రేక్ అయ్యాయి. అండ్ ఈవెన్ రిజల్ట్స్ లో కూడా బెటర్మెంట్ కనిపిస్తుంది కాబట్టి ఈవెన్ ఎటువంటి ఫాల్ లైక్ 600 1,000 పాయింట్స్ ఫాల్ కనిపిస్తున్నా స్ట్రక్చరల్లీ ఇక్కడ నుంచి ఓవర్ ద పీరియడ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఫర్దర్ గా స్ట్రెంత్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఫ్రెండ్స్ ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాడే లో ఈ టూ స్టాక్స్ పర్టికులర్ గా నిఫ్టీని ఈవెన్ బ్యాంక్ నిఫ్టీని కూడా ఒక బిగ్ వే లో ఇంపాక్ట్ చేశాయి కదా. ఇంతలా ఇంట్రాడే సెషన్స్ లో ఇవి పెరుగుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్ ఈ ఎంఎస్సిఐ అంటే మోర్గన్ స్టాన్లే క్యాపిటల్ ఇంటర్నేషనల్. మన ఇండియాలో నిఫ్టీ 50లో ఎలా అయితే స్టాక్స్ ఉంటాయో అండ్ స్టాక్స్ కూడా పర్టికులర్ వెయిటేజ్ ఉంటుంది కదా. లైక్ కొన్ని పర్టికులర్ స్టాక్స్ కి వెయిటేజ్ ఎక్కువగా అండ్ కొన్ని పర్టికులర్ స్టాక్స్ కి వెయిటేజ్ తక్కువగా. అలా ఎంఎస్సిఐ ఇండియా ఇండెక్స్ లో ఆల్మోస్ట్ 118 స్టాక్స్ దగ్గరగా ఉన్నాయి. అందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాదు, కేవలం హెచ్డిఎఫ్సి కి 4th లార్జెస్ట్ వెయిటేజ్ ఉంది. ఆల్మోస్ట్ 6% దగ్గరగా ఎంఎస్సిఐ ఇండెక్స్ లో హెచ్డిఎఫ్సి కి వెయిటేజ్ ఉంది. ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ వరకు ఉంటున్న ఇంపార్టెంట్ క్వశ్చన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మర్జర్ అయిపోబోతుంది కదా. అలా మర్జర్ అయిపోయాక ఇక హెచ్డిఎఫ్సి ఎంటిటీ అనేది ఉండదు. హెచ్డిఎఫ్సి షేర్ హోల్డర్స్ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ వస్తాయి కాబట్టి హెచ్డిఎఫ్సి యాజ్ ఎ ఎంటిటీ ఎంఎస్సిఐ ఇండియా ఇండెక్స్ లో కొనసాగుతుందా కొనసాగదా? ఒకవేళ కొనసాగదు అంటే 6.1% వెయిటేజ్ హెచ్డిఎఫ్సి లో ఉన్నది ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అదొక నెగిటివ్ ఓవర్ హ్యాంగ్ లా ఇప్పటి వరకు హెచ్డిఎఫ్సి కి అండ్ ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పై కూడా అప్లై అవుతూ వచ్చింది. కానీ నిన్న ఎంఎస్సిఐ వాళ్ళు వాళ్ళ ఇండెక్స్ రిలేటెడ్ గా రీబ్యాలెన్సింగ్ మెథడాలజీకి అమెండ్మెంట్స్ ని మీన్స్ చేంజెస్ ని తీసుకొచ్చారు. అలా తీసుకొస్తున్న చేంజెస్ లో ఫారెన్ హెడ్ రూమ్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఉన్న రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ని తొలగిస్తూ లార్జ్ కార్పొరేట్ ఎంటిటీస్ రిలేటెడ్ గా జరుగుతున్న డీల్స్ కి పాజిటివ్ గా డెసిషన్స్ తీసుకుంటుండేసరికి ప్రీవియస్ గా మార్కెట్ లో ఉంటున్న క్వశ్చన్ ఏంటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మర్జ్ అయిపోతే హెచ్డిఎఫ్సి రిలేటెడ్ గా హై వెయిటేజ్ ఉన్న ఎంఎస్సిఐ ఇండియా ఇండెక్స్ లో అది తొలగిస్తారేమో, అది తొలగించడం కారణంగా పెద్ద ఎత్తున సెల్లింగ్ వస్తుందేమో అని కదా. కానీ ప్రెసెంట్ తీసుకున్న డెసిషన్స్ ప్రకారం హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మర్జ్ అయిన తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంఎస్సిఐ ఇండియా ఇండెక్స్ లోకి ఎంటర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అని అండ్ ఈవెన్ వెయిటేజ్ కూడా ప్రెసెంట్ ఉంటున్న 6% నుంచి ఆల్మోస్ట్ ఆ వెయిటేజ్ డబుల్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో బిల్డ్ అవుతూ ఉండడం, ఇవన్నీ కూడా ఎంఎస్సిఐ వాళ్ళు తీసుకున్న చేంజెస్ కారణంగా మార్కెట్ లో ఈ ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతూ ఉండడం. ప్రీవియస్ గా అనుకున్నట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మర్జ్ అయిపోతే సెల్లింగ్ వస్తుందేమో హెచ్డిఎఫ్సి లో అనుకున్నారు. కానీ ఆ సెల్లింగ్ రాకపోగా హెచ్డిఎఫ్సి బ్యాంకే వచ్చి ఇండెక్స్ లో లిస్ట్ అవుతుంది. అండ్ ప్రీవియస్ గా హెచ్డిఎఫ్సి కున్న వెయిటేజ్ కి ఆల్మోస్ట్ డబుల్ వెయిటేజ్ తో ఈసారి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి ప్రయారిటీ ఉంటుందనేలా మార్కెట్ లో రన్ అయిన స్పెక్యులేషన్ హెచ్డిఎఫ్సిని అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండింటిని కూడా ఇంట్రాడే సెషన్స్ లో పాజిటివ్ గా మూవ్ చేసింది. ఇప్పటికీ ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతుంటే ఇది సింపుల్ గా గుర్తుంచుకోండి, ఆ ఎంఎస్సిఐ ఇండెక్స్ లో కేవలం హెచ్డిఎఫ్సి మాత్రమే ఉంది. ఇప్పుడు అలా ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మర్జ్ అయిపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిస్ట్ అవ్వదేమో ఎంఎస్సిఐ ఇండియాలో మీన్స్ ఆ ఇండెక్స్ లో. సో అలా ఎంఎస్సిఐ ఇండియా ఇండెక్స్ ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేసిన ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంతా హెచ్డిఎఫ్సి లో సెల్ చేస్తారేమో అనుకున్నారు. కానీ అలా కాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ను కూడా తీసుకువెళ్లి లిస్ట్ చేస్తారు అండ్ వెయిటేజ్ కూడా పెరుగుతుందన్న ఒక ఎక్స్పెక్టేషన్స్ స్టాక్స్ ని వాళ్ళు ఇంతలా మూవ్ చేస్తున్నాయి. అండ్ ఈ అప్డేట్స్ తో పాటు ఎంఎస్సిఐ ఇండియా ఇండెక్స్ లో 6 న్యూ స్టాక్స్ దగ్గరగా యాడ్ చేశారు. ఆ స్టాక్స్ ఏవి అండ్ అలా యాడ్ చేస్తుండడం కారణంగా వాటిలోకి ఎంత ఫండ్స్ రావడానికి ఛాన్స్ ఉందన్న డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. అవి లార్జ్ క్యాప్స్ లో ఈవెన్ స్మాల్ క్యాప్స్ లో కూడా ఏ స్టాక్స్ ని యాడ్ చేశారు అండ్ ఈవెన్ డిలీట్ చేస్తున్నారన్న లిస్ట్ కూడా మీకు స్క్రీన్ పైన ఉంటుంది. నెక్స్ట్ డిసిఎక్స్ ఇండియా ఇవాళ మార్కెట్ లో లిస్ట్ అయింది. ఆల్మోస్ట్ 38% లిస్టింగ్ గెయిన్స్ తో ఈ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి రిటర్న్స్ ఇచ్చింది అండ్ అక్కడి నుంచి ఫర్దర్ గా మూవ్ అవుతూ క్లోజింగ్ పాయింట్ కి నియర్లీ 49% లిస్టింగ్ డే గెయిన్స్ తో డిసిఎక్స్ సిస్టమ్స్ లిమిటెడ్ క్లోజ్ అయింది. నెక్స్ట్ నైకా గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాడే సెషన్స్ లో ఆల్మోస్ట్ 20% దగ్గరగా అప్ సైడ్ కి మూవ్ అయ్యి టోటల్ గా నియర్లీ 10% దగ్గరగా ఇవాళ గెయిన్స్ తో నైకా క్లోజ్ అయింది. దీని బ్యాక్ టు ఇంపార్టెంట్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. నిన్న వీళ్ళ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా సెల్లింగ్ కనిపించింది కదా. అలా కనిపిస్తున్న సెల్లింగ్ మీన్స్ ఒకరు సెల్ చేస్తుంటే ఇంకొకరు బై చేస్తుంటారు కదా. అలా బై చేస్తున్న వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎఫ్పిఐస్ అవుతూ ఉండడం మీన్స్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అవుతూ ఉండడం, ఇలా స్మాల్ ప్లేయర్స్ లైక్ ఎంప్లాయీస్ అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవుతూ బిగ్ ప్లేయర్స్ ఎంట్రీ తీసుకుంటుండడం స్టాక్ రిలేటెడ్ గా
సెంటిమెంట్ ని పాజిటివ్ గా టర్న్ చేస్తే, ఇంకొకటి మార్కెట్ లో నడుస్తున్న ఒక బిగ్ డిస్కషన్, వీళ్ళు బోనస్ ని దట్టు 5:1 బోనస్ ని ఒకేసారిగా ఈక్విటీని అంత పెద్ద మొత్తంలో డైల్యూట్ చేస్తూ, మీన్స్ కొత్త షేర్స్ ని క్రియేట్ చేస్తూ, అవి కూడా ఇమీడియట్ గా డీమ్యాట్ అకౌంట్ లో రావు కదా, దానికి టైం ఉంటుంది కాబట్టి ఈ ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ లాక్ ఇన్ కంప్లీట్ అయిన వెంటనే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉండకుండా కొంత టైం తీసుకునేందుకు నైకా వాళ్ళు బోనస్ ని ఇష్యూ చేశారు. అండ్ ఈవెన్ రికార్డ్ డేట్ ని కూడా నవంబర్ 3 నుంచి 11th కి పొడిగించారని. అలా కానట్లయితే ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఫాల్ తర్వాత కూడా ఆల్మోస్ట్ 12% ఆఫ్ ద షేర్ హోల్డర్స్, నైకాలో ఉంటున్న షేర్ హోల్డర్స్ 100x రిటర్న్స్ తో, మీన్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికి 100 టైమ్స్ రిటర్న్స్ తో ఆల్రెడీ ఉన్నారు. కాబట్టి మనమంటే ఐపీఓ ప్రైస్ చూసి 40-50% ఫాల్ అయింది అనుకుంటున్నాం. వాళ్ళ ఐపీఓ ప్రైస్ కి చాలా టైం బిఫోర్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కాబట్టి, లైక్ కంపెనీ ఇనిషియల్ డేస్ లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ ప్రైస్ లో ఎక్వైర్ చేసిన స్టాక్స్ ని, వాళ్ళకి ఆ ప్రైస్ కూడా చాలా అట్రాక్టివ్. సో వాళ్ళు ఎగ్జిట్ అయ్యేందుకు ప్రయత్నించే వాళ్ళేమో, కానీ బోనస్ ఇష్యూ కారణంగా వాళ్ళ ఈక్విటీ డైల్యూట్ అయింది. అండ్ ఆ బోనస్ షేర్స్ క్రెడిట్ అవడానికి టైం పడుతుంది. కాబట్టి ఇన్ బిట్వీన్ స్టాక్ ప్రైస్ ని స్టెబిలైజ్ చేయడానికి కూడా ఈ బోనస్ ఇష్యూ ఉపయోగపడిందనే ఒక డిస్కషన్స్ కూడా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తున్నాయి. కానీ గుర్తుంచుకోవాల్సింది, కేవలం ఎగ్జిట్ అవ్వాలనుకున్న వాళ్ళు బోనస్ షేర్స్ వచ్చాకనే ఎగ్జిట్ అవుతారు. ఒక 1 month గ్యాప్ అటు ఇటు. సో చూడాలి, బోనస్ షేర్స్ క్రెడిట్ అయ్యాక, ఇక్కడ నుంచి 1 month తర్వాత బోనస్ షేర్స్ క్రెడిట్ అయ్యాక స్టాక్ రిలేటెడ్ గా ఎటువంటి సెల్లింగ్ యాక్టివిటీ ఉంటుందని. నెక్స్ట్ జొమాటో నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఓవరాల్ ఇంపార్టెంట్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. బట్ ఫ్రెండ్స్, ఇవాళ ఇంతలా స్టాక్ మూవ్ అవడానికి రీజన్ వీళ్ళ రిజల్ట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండడం కాదు, కంపెనీ వాళ్ళు తీసుకుంటున్న ఇంపార్టెంట్ స్టెప్స్. రిజల్ట్స్ లో ఏం లేదా అంటే, రిజల్ట్స్ లోనూ చేంజ్ ఉంది, పాజిటివ్ గానే గ్రోత్ ఉంది. కానీ దానికంటే ఇంపార్టెంట్ గా మేనేజ్మెంట్ ఇస్తున్న కొన్ని స్టేట్మెంట్స్ ని మనం గమనించాలి. పర్టికులర్ గా జొమాటో వాళ్ళు ఈసారి చెప్తున్నది, మేము ఇక్కడ నుంచి చాలా ర్యాపిడ్ గా ఫాస్ట్ గా గ్రో అవుతూ లాసెస్ ని పెంచుకోవాలనుకోవట్లేదు. లో క్వాలిటీ గ్రోత్ ఉన్నా పర్లేదు మాకు, మీన్స్ ఎక్కువ అక్విజిషన్స్ చేయాలి, ఎక్కువ మాకు రావాలి కస్టమర్స్, మా యాప్ ని యూజ్ చేయాలి అనేది కాదు మేము ఫోకస్ చేస్తున్నది. లో క్వాలిటీ గ్రోత్ ఉన్నా పర్లేదు, కానీ బెటర్ యూనిట్ ఎకానమిక్స్ ఉండాలనేలా వీళ్ళు స్టేట్మెంట్స్ చేస్తున్నారు. మీన్స్ అంత అగ్రెసివ్ గా గ్రో అయిపోవాలని, ఎక్కువ స్పెండింగ్ చేసి మేము లాసెస్ ని తీసుకోవాలనుకోవట్లేదు. స్లోగా గ్రో అయినా పర్లేదు, ప్రాఫిటబిలిటీ సైడ్ మేము అడుగులు వేస్తామనే ఒక స్టేట్మెంట్స్ ని మార్కెట్ ఫస్ట్ థింగ్ పాజిటివ్ గా తీసుకుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, వీళ్ళంటే రిజల్ట్స్ ని మీరు టాలీ చేస్తే అందులో ఇంపార్టెంట్ కంపారిజన్ మనకు కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 25% ఆఫ్ దర్ రెవెన్యూస్ యాడ్ స్పెండ్స్ కి ఖర్చు పెట్టారు. కానీ ఇప్పుడు కేవలం 14% ఆఫ్ దర్ రెవెన్యూస్ మాత్రమే వీళ్ళు యాడ్ స్పెండింగ్ కి ఖర్చు పెడుతున్నారు. మీన్స్ ఆల్మోస్ట్ 9% దగ్గరగా అడ్వర్టైజ్మెంట్ పై స్పెండింగ్ తగ్గింది. అండ్ ఓవరాల్ వీళ్ళ బుక్స్ లో 12,000 crore దగ్గరగా ఇంకా క్యాష్ ఉంది. అది ఆపర్చునిటీ ఉన్నప్పుడే యూజ్ చేస్తారని, చిన్న చిన్న అక్విజిషన్స్ వీళ్ళు చెయ్యరని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రీసెంట్ టైమ్స్ లో బ్లింకిట్ అక్విజిషన్ చేశారు కదా, దాని రిలేటెడ్ గా కూడా ఈసారి డేటా పోస్ట్ చేస్తూ, ఐ థింక్ ఇప్పటి నుంచైనా షేర్ హోల్డర్స్ బ్లింకిట్ ఒక అక్విజిషన్ ని జీరోకి చూడరనుకుంటున్నాం. బ్లింకిట్ కూడా అప్కమింగ్ టైమ్స్ లో గ్రో, అది కూడా జొమాటో రిలేటెడ్ గా గ్రోత్ ఫ్యాక్టర్ గా వ్యవహరించబోతుందని మేనేజ్మెంట్ ఇస్తున్న ఈ కామెంట్స్ ఓవరాల్ స్టాక్ రిలేటెడ్ గా ఇంతటి మూకి రీజన్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఓవరాల్ రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ లో మనకి రెవెన్యూ, ప్రాఫిటబిలిటీ, మార్జిన్స్ ఇక్కడ ఏం మాట్లాడుకోవడానికి ఉండదు. అండ్ వీళ్ళు చెప్తున్నది, వీళ్ళ ఎంటైర్ బిజినెస్ రిలేటెడ్ గా అడ్జస్టెడ్ ఎబిటా లాస్, ఇప్పుడు ఏవైతే లాస్ కంటిన్యూ అవుతుందో ఆన్ ఆపరేటింగ్ సైడ్, అది నెక్స్ట్ 2 to 4 quarters లో బ్రేక్ ఈవెన్ కి వస్తుందని చెప్తున్నారు. ఫుడ్ డెలివరీ బిజినెస్ ఆల్రెడీ ప్రీవియస్ గానే బ్రేక్ ఈవెన్ కి వచ్చింది. ఇవి కాక రెస్ట్ ఆఫ్ ద అడ్జస్టెడ్ ఎబిటా అంతా కూడా నెక్స్ట్ 2 to 4 quarters లో బ్రేక్ ఈవెన్ కి వస్తుంది. మీన్స్ ఆన్ ఆపరేషనల్ సైడ్ ప్రాఫిటబుల్ గా మారుతామని వీళ్ళు చేస్తున్న ఈ కామెంట్స్ ని కూడా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఓవరాల్ జొమాటో నెంబర్స్ బెటర్ గా ఉంటున్నాయి. అండ్ మేనేజ్మెంట్ క్లారిటీ టువర్డ్స్ ద ప్రాఫిటబిలిటీ సైడ్ క్లియర్ గా కనిపిస్తూ ఉండడం కూడా స్టాక్ ఇవాళ ఇంతలా మూవ్ అవుతుండడం బ్యాక్ ఉంటున్న రీజన్. నెక్స్ట్ జిఎన్ఎఫ్సి గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ మోర్ దాన్ 10% ఫాల్ అయింది. మీరు జస్ట్ నెంబర్స్ ని చూసినా అర్థమైపోతుంది స్టాక్ ఎందుకని ఫాల్ అవుతుందో. రెవెన్యూ, ఆపరేటింగ్, పర్టికులర్ గా మార్జిన్స్ ని చూడండి. లాస్ట్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే బిగ్ వేలో మార్జిన్స్ ఫాల్ అయ్యాయి. నెట్ ప్రాఫిటబిలిటీ కూడా డౌన్ అవుతుంది. నెంబర్స్ వీక్ గా ఉన్నాయని అర్థం అవుతుంది. బట్ ఎక్కడ వీక్ గా ఉన్నాయి? వీళ్ళకి 2 ఇంపార్టెంట్ బిజినెస్ ఉన్నాయి. ఒకటి ఫర్టిలైజర్స్, ఇంకొకటి కెమికల్స్. ఫర్టిలైజర్ బిజినెస్ బెటర్ గానే గ్రో అయింది. సేల్స్ కానీ వాల్యూమ్స్ కానీ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గానే ఉంది. బట్ ఆన్ కెమికల్ సైడ్, మీన్స్ కెమికల్ బిజినెస్ లోనే వాల్యూమ్స్ అండ్ మార్జిన్స్ లో కనిపిస్తున్న డిక్లైన్ తోనే, మీన్స్ వీళ్ళ కెమికల్ బిజినెస్ బెటర్ గా పర్ఫార్మ్ చేయకపోతుండో, ఈవెన్ వీళ్ళ ఫెర్టిలైజర్ బిజినెస్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్న ఓవరాల్ నెంబర్స్ ని ఇంపాక్ట్ చేసింది. అండ్ ఫ్రెండ్స్, అశోక్ లీలాండ్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ పెద్దగా పెరగలేదు, కానీ అశోక్ లీలాండ్ వాళ్ళు మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అండ్ ఈవెన్ M&M వాళ్ళు కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అశోక్ లీలాండ్ వాళ్ళ నెంబర్స్ ని గమనిస్తే రెవెన్యూస్, ఆపరేటింగ్ సైడ్, నెట్ ప్రాఫిట్ సైడ్ ప్రతి ఒక్క సెగ్మెంట్ లో కూడా వీళ్ళు గ్రోత్ ని డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ వీళ్ళ మార్కెట్ షేర్ కూడా కాన్స్టెంట్ గా పెంచుకుంటూ ఇప్పుడు వీళ్ళు ఉంటున్న సెగ్మెంట్ లో మార్కెట్ షేర్ 32% దగ్గరగా మెయింటైన్ చేస్తున్నారు. మీరు గమనిస్తే లాస్ట్ 3-4 quarters నుంచి ఉంటున్న మార్జిన్స్ కంటే ఇప్పుడు మార్జిన్స్ ఇంకా బెటర్ అవుతున్నాయి. నెక్స్ట్ RVNL గురించి మాట్లాడుకోవాలి. RVNL వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దగ్గర నుంచి 1546 crore విలువ చేసే ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ మాల్దీవ్స్ లో హార్బర్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా లభించింది. ఎంటైర్ ప్రాజెక్ట్ ని నెక్స్ట్ 2 years లో కంప్లీట్ చేస్తారనేలా RVNL వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ PB ఫిన్టెక్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ ఇంతలా ర్యాలీ అవుతుండడం బ్యాక్, ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో ఆల్మోస్ట్ 2.96% వాటా, నియర్లీ 3% వాటా బిగ్ ప్లేయర్స్ మధ్యలో ఎక్స్చేంజ్ అయితే అయింది. మీన్స్ కొంతమంది బిగ్
ప్లేయర్స్ స్టాక్ లో ఉంటున్న నియర్లీ 3% వాటాని ట్రేడ్ చేస్తుండేసరికి అది ఆల్మోస్ట్ 503 crore వర్త్ చేసే వాటా మీన్స్ ఆల్మోస్ట్ 500 crore వర్త్ చేసే షేర్స్ ఇవాళ బిగ్ ప్లేయర్స్ మధ్యలో హ్యాండ్స్ అయితే మారాయి. మేబీ ఎవరైనా బిగ్ ప్లేయర్స్ ఈ కంపెనీ రిలేటెడ్ గా వాటాని కొంటున్నా ఏదైనా ప్రామినెంట్ నేమ్స్ ఎంటర్ అవుతున్నా అది ఎండ్ ఆఫ్ ద డే ఎన్ఎస్సీ లో బ్లాక్ డీల్స్ డేటాలో అప్డేట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మనకి తెలుస్తుంది. బట్ ఇవాళ ఒక బిగ్ ట్రాన్సాక్షన్ ఈక్విటీ ట్రాన్సాక్షన్ అయితే పీబీ ఫిన్టెక్ లో కనిపించింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 18,310 ఇంపార్టెంట్ సపోర్ట్ అది బ్రేక్ అయితే 18,240 అండ్ అప్ సైడ్ 18,370 అండ్ అబౌవ్ 18,450 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ డౌన్ సైడ్ 41,920 అండ్ అప్ సైడ్ 42,450. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో 17,800 అండ్ 18,000 ఇంపార్టెంట్ సపోర్ట్స్ గా ఉంటూ రెసిస్టెన్స్ గా 18,300 అండ్ 18,500 కనిపిస్తూ వచ్చాయి. సో అలా 18,300 కూడా చాలా టైం వరకు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా ఉంది. కానీ ఇప్పుడు ఆ లెవెల్ అబోవ్ వచ్చి క్లోజ్ అవుతుండడం స్టిల్ ఒక బిగ్ అన్వైండింగ్ సైన్ కనిపించట్లేదు. అక్కడ నేను గమనిస్తున్నంత వరకు ఆప్షన్ చైన్ డేటా ప్రకారం ఏదైనా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చి అబోవ్ క్లోజ్ అవుతున్నా ఒకవేళ దగ్గరగా క్లోజ్ అవుతుంటే అనదర్ ట్రేడింగ్ సెషన్ వరకు కూడా కాల్స్ లో ఒకవేళ అబోవ్ క్లోజ్ అవుతుంటే ఆర్ ఇంపార్టెంట్ సపోర్ట్ ని బ్రేక్ చేసి బిలో క్లోజ్ అవుతున్న పుట్స్ లో అనదర్ డే అది కన్ఫర్మ్ అయ్యేంత వరకు కూడా బిగ్ అన్వైండింగ్ కనిపించదు. కాబట్టి నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ మండేలో కూడా 18,300 అబోవ్ మార్కెట్ కానీ సస్టైన్ అవుతూ క్లోజ్ అవుతుంటే దెన్ అప్పుడు ఇక్కడ మనకి అన్వైండింగ్స్ కనిపించడానికి ఛాన్స్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ నియర్ గా ఉన్నది 18,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్ 18,000. బట్ 18,300 దగ్గర స్టిల్ మనం ఇంకా ఫైట్ బిట్వీన్ కాల్ అలాగే పుట్ రైటర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మండే ఓపెనింగ్ ఎక్కడవుతుంది అండ్ క్లోజింగ్ ఎక్కడవుతుంది, పర్టికులర్ గా క్లోజింగ్ ఎక్కడవుతుంది అది 18,300 అబోనే అవుతుంటే దెన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 18,600 అండ్ 18,800 మీన్స్ నా ఓవరాల్ వ్యూ ఇప్పుడు వచ్చిన బులిష్ వ్యూ కంటిన్యూ అవుతూ 18,300 అండ్ పర్టికులర్ గా 18,400 అబో క్లోజ్ అవుతుంటేనే మనం అప్సైడ్ బులిష్ వ్యూ తో చూడొచ్చు. లేదంటే అగైన్ 18,000 to 18,300 ఇన్ బిట్వీన్ రేంజ్ లో మార్కెట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నౌ ఉంటున్న ఆప్షన్ చైన్ డేటా ప్రకారం 18,000 to 18,500 ఈ 500 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందనేలా ప్రెసెంట్ ఉంటున్న డేటాని బట్టి అర్థం చేసుకోవచ్చు. బట్ మండే మార్కెట్ క్లోజింగ్ ఎలా అవుతుంది అనేది మనకి ఒక ఎస్టిమేట్ ఇస్తుంది ఫర్దర్ గా మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకోవాలనుకుంటుందని. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.